పనిలో ఉన్నావా నైని? కళ్ళు కనపట్లేదు నీకు? తనగా చేస్తుండేది. అక్క పని చేస్తే చెల్లి పనికిమాలి పని చేస్తుందని అన్నదెవరు? నైనీ దగ్గర దోబూచులట్లెందుకు? నేరుగా చెప్పండి. ఏదైనా సమస్య పిన్ని? ఇంట్లో పూజ చేస్తే మంచిదని నువ్వంటావు. ఒంట్లో మనసంటూ లేకుంటే అన్నిటినీ చెడ్డగానే చూస్తారని నేనంటాను. ఇదిగో ఈ దొంగటేరి మాటలే వద్దన్నది. మీరు చెప్పండి బాబాయ్. వెరీ సింపుల్ అమ్మా. ప్రశాంతంగా చేసే పూజకి సున్నమ్మ ఇంత పేజీ పెడితే రేపు జరిగిపోయే శ్రీమంతానికి ఇంకెంత రచ్చ చేస్తుందని దూరం బిగిసిపోయింది. నేను ఎత్తుండి బలంగా కనిపిస్తానేమో కాని గుండె వీక్గానే ఉంటుంది నైని. కీడించి మేలంచడం మంచిదే పిన్ని. నువ్వన్నట్టు సుమన ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తుందో చెప్పలేకపోతున్నావు. మన జాగ్రత్తల్లో మనం ఉండాలి. జాగ్రత్తగా ఉండాల్సింది మనం కాదు నైని, సుమనే. కడుపుతో ఉన్నందుకా? దాందే ఉంది దూరందరా. ఇంకో మాసంలో సుమన అమ్మ అవుతుంది. మరి నాన్న సంగతో? అర్థం కాలేదు డమ్మక్క. డమ్మో డమ్మ. అర్థం చేసుకోవాలంటే జ్ఞానం ఉండాలి. దూరదృష్టి కలవారే పరిస్థితులని సమన్వయం చేయగలుగుతారు. ఇది నా మాట కాదు, విశాలాక్షమ్మ పలికిన పలుకు. నువ్వు ఊరుకోడమ్మక్క. నువ్వు సోదమ్మలా కబుర్లు చెప్తే ఎలా తెలుస్తుంది? ఇప్పటికే ఏ నిమిషంలో ఎవరెలా ఉంటారో అర్థం కాక నైని దగ్గరకొచ్చి గోడు చెప్పుకుంటున్నావు. మీరు చెప్పింది నాకు అర్థమైంది పిన్ని. కానీ డమ్మకన్న దాంట్లో ఇంకేదో అర్థం ఉంది. మాకన్నా తెలియగల దానివి నువ్వేనాయనమ్మా. నువ్వు క్యాచ్ చేయగలిగితే విషయం ఏంటో మాతో కూడా పంచుకో. అలాగే బాబాయ్. రేపటికి సీమంత ఏర్పాట్లు చూద్దాం పదండి. మమ్మీ, ఇప్పుడిప్పుడే ఒంటి మీద ఎరుపు మొత్తం తగ్గిపోతుంది. మెడిసిన్ వాడడంతో పాటు పూజ కూడా చేశాను. నేను పూజ చేయడం ఏంటా అని చూస్తున్నావా? డ్రెస్ వేసుకోలేక పంచెలు కప్పుకుని తిరుగుతున్నాను అని నా అవస్థను చూసి పెద్ద మరదలు నైని సలహా ఇచ్చింది. నీకా? యా మమ్మీ. తలస్నానం చేసి నీకు కానుకగా ఇచ్చిన ఆ రాధాకృష్ణుడికి వెన్న ముద్దలు సమర్పించి తెలిసో తెలియకో చేసిన తప్పుల్ని మన్నించు స్వామి అని 11 గుంజిళ్ళు తీయమని చెప్పింది. తీసావా? అలాగే చేశా. అరగంట తర్వాత మెల్లిగా నా బాడీలో మార్పు వచ్చింది. ఎంతైనా నైని గ్రేట్ కదా మమ్మీ. రే, నువ్వు గమనించావో లేదో, మన శత్రువైన నైనీని నువ్వు మెచ్చుకుంటున్నావు. నీకేమో దేవుణ్ణి మొక్కమన్నది, నన్నేమో జగన్నాథుణ్ణి తీసుకోమన్నది. షాక్ ఎలా కొట్టిందో చూసావు కదా? కళ్ళారా చూశాను కదా. తడిసిపోయిన కోడిలా వణికిపోయావు. నాకు మాత్రమే అలా జరిగిందంటే నన్ను మాత్రమే టార్గెట్ చేసుకుని విగ్రహాన్ని కానుగ్గా ఇస్తానని ఆశ పెట్టింది ఆ నైని. ఓ, యు మీన్ నీకు చితిపెట్టే ఆలోచన తనకుందంటావా? లేకపోలేదురా. అదెలా మమ్మీ? నిన్ను చంపాలనుకున్నది గాయత్రి పెద్దమ్మ కదా.
రే, పునర్జన్మ ఎత్తిన గాయత్రక్క ఎప్పుడొస్తుందో తెలీదు. ఈలోపే నా బాడీలో ఒక్కో పార్ట్ పనికి రాకుండా చేయాలని నయని అనుకుని ఉండొచ్చు కదా. పైకలా కనిపించదే. అందంగా నవ్వేవాళ్ళు ప్రశాంతంగా కనిపిస్తారా, కానీ వాళ్ళ ఆలోచనలు ఉప్పెనలా ఎగసిపడుతూ ఉంటాయి. పరోక్షంగా నన్ను లక్ష్యం చేసుకున్న నయనికి నేను కూడా ఇండైరెక్ట్గానే చెక్ పెడతా. ఆ, ఏం చేయాలనుకుంటున్నావో చెప్తే నేను కూడా ప్రిపేర్ అవుతాను మమ్మీ. లేదంటే నీ ప్లాన్ రివర్స్ అయ్యి నన్ను నరకం అనుభవించేలా చేస్తుంది. రే, మనం చేయకముందే సుమన సీమంతం చేయించుకోవడానికి రెడీ అయింది. తెల్లారితే దాని హడావిడి మొదలవుతుంది. అక్కా చెల్లెళ్ల మధ్య పొంతన లేదు కాబట్టి దాన్ని మనం క్యాష్ చేసుకోవాలి. అయితే గొడవ చేద్దామా? అది మామూలేరా. అంత తేలిగ్గా చెప్పావు అనంటే బలమైన పథకమేదో వేసే ఉంటావు మమ్మీ నువ్వు. అవునరా, ఈసారి టార్గెట్ డైరెక్ట్గా ఉండదు. నువ్వు నాకు సూటిగా చెప్తేనే గానీ అర్థం కాదు మమ్మీ. నాకు తెలివెంతుందో నీకు తెలుసు కదా. భయపడుకురా, విను. రేపు సీమంతంలో ప్రాణం పోయేలా ఒకరు స్ట్రగుల్ అవుతారు. ఎవరది? చెప్పుకో చూద్దాం. ఎవరబ్బా? సుమన అయి ఉంటుంది. నో. ఓ, అయితే నయనికే ఎసరు పెట్టుంటావు. కాదురా. మరెవరు మమ్మీ? విక్రాంత్. షాక్ అయ్యావా? నా తమ్ముడు మమ్మీ, నీ చిన్న కొడుకు. రిలాక్స్. ఈసారికి తప్పదు నాన్న. అనుకున్నాను ఈరోజు రాశి ఫలాల్లో ఉన్నట్టే జరిగేలా ఉంది అని. ఏంటో అది? నా రాశి గల వాళ్ళు ఈరోజు చాలా జాగ్రత్తగా ఉండాలంట, లేదంటే ముప్పని రాసుంది. నీ అవతారాన్ని చూడగానే ప్రమాదం మాత్రం పక్కనే ఉందనిపిస్తుంది. కుళ్ళు చోకు లేకండి బులిబాబు గారు. అందంగా ఉన్న నచ్చినట్టు మీకు. ఏ నిజం చెప్పవే, నిన్నెవరైనా అందగత్యా అని అన్నారా? ముక్కంటిపురంలో నాకు ఫ్యాన్స్ ఉండేవాళ్ళు తెలుసా? తెలుసు, నువ్వు చెగోడీలు పంచి చప్పట్లు కొట్టించుకునేదానమాట కదా. మీకెవరు చెప్పారు? నైని వదిన సరదాగా చెప్పిన కబుర్లు ఇవి. ఇలాంటివి గుర్తుంటాయి కానీ చెల్లి గుర్తు పెట్టుకునేలా ఏదైనా చేద్దామని మాత్రం ఆవిడ గారికి ఉండదు. వాత పెట్టమంటావా? లైఫ్ లాంగ్ ఉంటుంది. వెటకారాలకేం కానీ చిటికెడి కుంకుమ నా పాపిటద్దండి. కొత్తగా ఈ పద్ధతి ఏంటి? హాల్లో అందరి ముందు చేసే తంతు వేరు. మన గదిలో ముద్దు ముచ్చట లేకపోయినా రెడీ అవ్వంగానే కుంకుమ అద్దిపోయాడన్న ఆనందమైన నాకుండనివ్వండి. డెలివరీ అయ్యేదాకా నీకు ఈ కోరికలు తగ్గవు అనుకుంటా. సారీ, కావాలని పడేయలేదు, తీసుకోపోతే పడిపోయింది. ఏంటలా షాక్ అయి చూస్తున్నావు? ఇలా జరిగితే నాకేదైనా జరుగుతుందనే అశుభం అంటారు కదా. అయిష్టంగా ఏ పనైనా చేయబోతున్నప్పుడు ఇలాగే అవుతుంది. నా డెలివరీ అయ్యాక ఏం జరిగినా పర్వాలేదు.
ఎంత స్వార్థమే నీకు. నీకు కాన్పయ్యి నీ చేతికి ఆస్తి వచ్చేస్తే అప్పుడు నీ చెయ్యి పట్టుకొని సప్తపది వేసిన మొగుడు కూడా ఉండక్కర్లేదు. మొదటి కాన్పులో బిడ్డని పోగొట్టుకున్నావు, రెండో కాన్పులో భర్తనే పోగొట్టుకుంటావు. ఇంతేనా నీ కాన్సెప్ట్? మీరు నాకు దూరం అవ్వాలని కాదండి, నా బిడ్డని మీరు కూడా చూస్తే బాగుంటుంది కదా అని. ఉమ్మేస్తే బాగుండదు. నీ మొహానికి రాసుకున్న మేకప్ చెరిగిపోవచ్చు. నీ కడుపులో బిడ్డని నువ్వు కనకముందే కళ్ళారా చూశాను. దాని గురించి నీతో చర్చించినా సరే చావు తప్పదని గురువుగారు చెప్పారు. 100 ఏళ్ళు బతకాలని ఆశ అయితే లేదు నాకు. అయితే ఇందాక అన్నావు చూడు, బిడ్డని చూశాక నేను పుట్టుక్కుమన్నా పర్లేదు అని. అలా అని కాదు కానీ ఇంకేం చెప్పకు. నీ బిడ్డని చూడాలని కాదు, నీకొచ్చే వైభవాన్ని చూడాలని చెప్తున్నాను. చూస్తాను, అది కూడా చూస్తాను. ఎగిసిపడే కెరటం ఎలాగైతే నేల మీద పడుతుందో, మిడిసిపడే నువ్వు కూడా అలాగే మట్టి కరుస్తావు. అది చూడ్డానికైనా నేనుంటాను. మీకొక దన్నం బాబు, మీరు నాకు బొట్టు పెట్టనక్కర్లేదు. శాపనార్థాలు అస్సలే వద్దు. 10 రూపాయలు పెడితే వచ్చే కుంకుమకి ప్రాణం పోయేలా మాట్లాడతారు. వెళ్ళండి, వస్తాను. ఇలా అయిందని అందరికీ చెప్పకు. నేను బానే ఉంటాను, నువ్వు పీడించకపోతే. మమ్మీ, నేను రెడీ. నువ్వు రెడీయా? రెడీ అవడం కాదు వల్లభ, ఈ పాపర్స్ని ప్రయోగించడానికి నువ్వు సిద్ధంగా ఉండాలి. ఏంటి మమ్మీ ఇవి గొట్టాలా ఉన్నాయి? బర్త్డే పార్టీలో వాడే పాపర్స్ అనుకుని జేబులో పెట్టుకునేవు. జాగ్రత్త. కొంపదీసి బామ్మ ఏంటి మమ్మీ, పేలిపోతుందా? పేలినట్టు చాలా చిన్న శబ్దం వచ్చి ఇందులో నుంచి రంగురంగుల కాగితాలు సుమన విక్రాంత్ల మీద పడతాయి. అప్పుడు అందరితో పాటు మనం కూడా చప్పట్లు కొడతామా? కంగారు పడతాం. ఎందుకు మమ్మీ? ఇందులో ఉండే గ్యాస్ పేపర్స్ మీద పడ్డ విక్రాంత్ని కొలాప్స్ అయ్యేలా చేస్తుంది. కుప్పకూలిపోయిన వాణ్ణి సేవ్ చేసుకోవడానికి మనకి తెలిసిన హాస్పిటల్కి తీసుకెళ్తాం. భర్తని బతికించుకోవాలంటే భార్యగా సుమన సంతకం పెట్టాలని మనం డాక్టర్తో చెప్పిస్తాం. కానీ అది సైన్ చేసేది రాబోయే ఆస్తి పేపర్ల మీద. మై గాడ్, పోయిన వారం కామెడీ చేస్తే ఏంటో అనుకున్నాను. ఇంత క్రూరంగా ఆలోచిస్తున్నావేంటి? విక్కీగాడు నా తమ్ముడు మమ్మీ. కన్న తల్లిని తప్పుబట్టేవాడు కొడుకు కాదు, యముడే. మరి చచ్చిపోతే? నువ్వున్నావు కదా. నన్ను చంపేద్దామనా? ఎందుకు మమ్మీ ఇలాంటి ప్రయోగాలు చేస్తున్నావు? వల్లభ, సెంటిమెంట్స్ లేని వాళ్లే పైకొస్తారు. ఈ పాపర్స్ పేపర్స్లో మిక్స్ అయిన గ్యాస్ మరి సుమనకి ఎఫెక్ట్ అవుదా? నీకు కూడా ఉండదు. ఇంకా చెప్పాలంటే నాకు విక్రాంత్కి మాత్రమే దీని ఎఫెక్ట్ ఉంటుంది. అరే అదెలా? బ్లడ్ గ్రూప్ మా ఇద్దరిది ఒకటే. ఒంట్లో రక్తాన్ని బట్టి దీని ఎఫెక్ట్ చూపిస్తుంది. నాయనికి మన ప్రయోగం గురించి తెలియకుండా ఉంటుందా? మనం ప్రత్యేకించి
ఎవరిని టార్గెట్ చేయనట్టే ఉంటాం. సీమంతంలో సరదాగా పార్టీ పాపర్స్ వాడినట్టే నవ్వుతూ నువ్వు ప్రయోగం చేస్తావు. దాని పని అది చేసుకుంటూ పోతుంది. మరి విక్రాంత్ ఫెయింట్ అయిపోయినాక డౌట్ రాదంటావా? కొడుకు మీద ఇలాంటి అకృత్యం చేస్తాను అని నయని అనుకోదు. అన్నా సరే ఎదురు తిరుగుతాం. అర్థమైందా? మమ్మీ, విక్రాంత్ గాడు మంచోడు మమ్మీ. జాలిస్తోందా? ఆహా, పాపం అనిపిస్తోంది. అలా అనిపిస్తోందంటే నీలో కూడా మంచితనం చిగురిస్తున్నట్టేరా. అయితే అలాంటి మొక్కల్ని నేను పెరగనివ్వను. ఇప్పుడు చెప్పు, నేనేం ఆలోచిస్తున్నాను? అర్థమైంది మమ్మీ. అవసరమైతే నువ్వు నా ఫోటోని కూడా రెడీ చేయించి దండేయగలవు. ఇన్నాళ్లకు ఇండైరెక్ట్ గా చెప్పిన విషయం అర్థం చేసుకున్నావు నాన్న. వెళ్దామా? వెళ్దాం. పల్లెకి పోదాం బారులు చూద్దాం చలో చలో, అల్లరి చేద్దాం చలో చలో, పల్లెకి పోదాం బారులు చూద్దాం. ఏంటి బాబాయ్, పిన్ని లేకపోయేసరికి జోరుగా పాట అందుకున్నారు? దూరుంటే దమ్మకి కాస్త దూరంగా ఉండమంటది కదమ్మా. డమ్మో డమ్మ. దగ్గరగా ఉండేది మనుషులు కాదు పాము, మరే మృత్యువు. వామ్మో, శుభమాని శ్రీమంతం జరుగుతుంటే నువ్వు అలాంటి మాటలు మాట్లాడి నన్ను భయపడకడమ్మక్క. తనన్నది నిజమే. నీడలా వెన్నంటి ఉండే మృత్యుదేవతని మర్చిపోయి మనుషులమైన మనం మనకి ఎదురే లేదు అన్నట్టు విర్రవీగుతూ ఉంటాం. ఏంటక్క ఇది? పాపర్స్. ఎందుకు నవ్వుతున్నావు? అత్తయ్య గారు, మీరు పాపర్ అయిపోయారంటే నవ్వొస్తుందండి. ప్రతి మాటకు పెడర్థం తీసుకుని పళ్ళిక్లించకు. పాపర్ అవ్వడం వేరు, పార్టీలో వాడే ఈ పాపర్ వేరు. తమాషా కందిలే అమ్మా. ఏది నన్ను చూడనివ్వండి. అక్కర్లేదు. ఇది పిల్లలు ఆడుకునేది కాదు. అసలది ఆడుకునేదే కాదు. మరి ఇంకేంటి? వల్లభ, ఎక్కువ వాగితే లాగుతారు. సైలెంట్గా ఉండు. నేనెళ్ళి సుమ్నం తీసుకొస్తాను. అల్లుడు, తులసికొట్టిన ఇంట్లోకి తీసుకొచ్చావేంటి? బయట వర్షం పడుతుందని ఈరోజు ఎవ్వరూ తులసికోట దగ్గర దీపారాధన చేయలేదని నైని చెప్పింది. అందుకని తులసమ్మకు మా చెల్లి సీమంతం జరిగే చోట దీపారాధన చేద్దామని బాబుగారిని తులసికోటని ఇంట్లో పెట్టమన్నానత్తయ్య. ఎవరు చెప్పులు షూజు వేసుకోకూడదు. తులసమ్మ ఉన్న చోటు ఎంతో పవిత్రమైనది. మొత్తానికి మంచి పని చేసావు విశాల్. చిట్టి చేతే దీపం వెలిగించేద్దాం. రమ్మన్నమ్మా తొందరగా. వచ్చేసాం.
చెల్లి కుర్చీలో కూర్చునే ముందు తులసమ్మ దగ్గర దీపం వెలిగించు. ఇదెక్కడ సెంటిమెంట్ అక్క? నేను వెళ్ళలేదు చూడలేదు.